హాయ్! ఇండియా నుంచి ఎంత పెద్ద పార్సిల్ వచ్చిందో చూడండి. ఇది మొత్తం 18 కేజెస్ పార్సిల్. కేజీకి 640 రూపీస్. ఈ పార్సిల్ ఇండియా నుండి స్వీడన్‌కి రావడానికి 15 రోజులు పట్టింది. ఈ పార్సిల్‌లో అన్నీ కూడా సంక్రాంతి పిండి వంటలే. అరిసెలు, మిరియాల సేవు, కొమ్ములు, కారాసు, ఇంకా తీపి గవ్వలు ఉన్నాయి. ఇంకా మురుకులు, కారం గవ్వలు ఉన్నాయి. అన్నింటినీ టేస్ట్ చూశాను ఓపెన్ చేసేప్పుడే. మా అత్తమ్మ వాళ్ళు ఈ ఇయర్ సంక్రాంతి పండుగకి ఇన్ని పిండి వంటలు చేసి ఇండియా నుంచి స్వీడన్‌కి మా కోసం పంపించారు. ఇవన్నీ ఎన్ని డేస్‌కి తింటామో తెలీదు కానీ ఫస్ట్ అయితే ఇవన్నీ నీట్‌గా స్టోర్ చేయడానికి బాక్సులు కొందామని వెళ్తున్నాము. జనవరిలో ఫుల్ వింటర్ కాబట్టి ఈవినింగ్ 4కే చిట్టి చీకటిగా ఉంది బయట. ఫస్ట్ డాలర్ స్టోర్‌లో చూసాము. అక్కడ పెద్ద డబ్బాలు లేవు. ఇంకా రుస్తాకి వచ్చాము. ఇక్కడ చాలా వెరైటీ డబ్బాలు ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్ అయినా కూడా ఫుడ్ సేఫ్ అని ఉండే డబ్బాలు తీసుకున్నాము. ఇంకా ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అయితే దొరకవు కాబట్టి వేరే ఆప్షన్ లేదు. 200 క్రోనాస్ అంటే 2000 పెట్టి ఈ 6 డబ్బాలు అయితే కొనుక్కొని ఇంటికి వెళ్ళాము. ఇంకా పార్సిల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఈ డబ్బాల్లో పోసి పెట్టాను. అన్ని పిండి వంటలు ఒక దగ్గర పెట్టాను చూడండి. తీపి గవ్వలు, కారం గవ్వలు, కారాసు, బెల్లం మిఠాయి, లడ్డు, మురుకులు, పెప్పర్ సేవ్, ఇంకా అరిసెలు, మేము నిప్పట్లని కూడా అంటాం నెల్లూరులో వీటిల్ని. ఇంకా చెక్కలు అన్నీ పొడైపోయాయి. మీకు వీటిల్లో ఇష్టమైన స్నాక్స్ ఏంటో కామెంట్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.